ఈ రోజు మనందరికీ ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మనం రెండు గొప్ప సంఘటనల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, మన తల్లి మరియమ్మ గారు స్వర్గంలోనికి శరీరంతో సహా అనగా మోక్షారోహణము పొందిన దినోత్సవం. మరియు రెండవది, మన భారతదేశం స్వాతంత్రం పొందిన దినోత్సవం. మరియమ్మ తన జీవితాన్ని నిస్వార్థకంగా దేవునికి అంకితం చేసింది. ఆమె నిశ్శబ్దంగా సేవ చేసి వినయముతో పరిశుద్ధతో జీవించింది. అందుకే దేవుడు ఆమెను పరలోకమునకు శరీరంతో సహా తీసుకొని వెళ్ళాడు. ఇది ఆమె పరిశుద్ధతకు లభించిన బహుమతి మాత్రమే కాదు, అది మనందరికి ఇచ్చిన ఆశా చిహ్నం. ఆమె జీవితం మనకు చెప్తోంది, వినయముగా జీవించండి, ప్రేమగా జీవించండి, సేవతో జీవించండి, అప్పుడు స్వర్గం ద్వారం అవుతుంది. ఇప్పుడు మన దేశం గురించి కూడా ఒక మాట. ఈరోజు ఆగస్టు 15 మన దేశం 1947లో స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం కోసం ఎందరో సమరవీరులు తమ ప్రాణాలను అర్పించారు. ఇక్కడ మనం ఇద్దరు తల్లుల పట్ల ప్రేమను వ్యక్తం చేయాలి. ఒకటి, మన యేసుని తల్లి మరియమ్మ, మన ఆధ్యాత్మిక తల్లి. రెండవది, భరతమాత, మన దేశ తల్లి. మరియమ్మ తన జీవితాన్ని నిస్వార్థకంగా దేవునికి అంకితం చేసిన విధంగా మన దేశానికి సమరవీరులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈరోజు మనందరం ఒక ఆత్మీయ ప్రార్థన చేద్దాం. అమ్మా మరియమ్మ, మీరు దేవుని పిలుపునకు అవును అని నిశ్చలంగా ప్రతిస్పందించినట్టు మేము కూడా ప్రేమతో, వినయముతో, పరిశుద్ధతో జీవించి అందుకు మీరు మమ్మల్ని మార్గనిర్దేశం చేయండి. మా దేశాన్ని రక్షించండి, మమ్మల్ని శాంతి దూతలుగా మార్చండి. జై యేసు, జై మరియమ్మ, జై హింద్.